तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी का दौरा संगारेड्डी काफ़ी तनकीदों में रहा, जहां अपोजिशन पार्टी मौजूदा बीआरएस एमएलए को सरकारी प्रोग्राम में मदऊ करने से लेकर बीआरएस सदर केसीआर को तनकीद करने पर शदीद नाराज़गी का इजहार किया। उन्होंने रेवंत रेड्डी पर सरकारी प्रोग्राम को पार्टी के जलसे में तब्दील करने का इल्ज़ाम लगाया। आइए देखते हैं मज़ीद तफसीलात। నా పేరు కస్ని శ్రీకాంత్, నేను బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షుడిని. నిన్న మన సంగారెడ్డి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు చాలా ఆర్భాటంగా, చాలా ఉత్సాహంగా డప్పులు బాజలతోటి కళాకారులతోటి వస్తుంటే నిజంగా మేము కూడా అపోజిషన్లో ఉండి మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అయినాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 32 నెలల తర్వాత మన సంగారెడ్డి జిల్లాకు ఒక హోదాలో ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తన చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయడానికి వస్తుంటే మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అయినాం. మరి ఆయన వచ్చిండు, ముఖ్యమంత్రి గారు వచ్చిర్రు, సభ నిర్వహించుకున్నారు, వెళ్ళిపోయారు. ఇది ముఖ్యంగా గమనించాలి. వచ్చిర్రు, సభ నిర్వహించుకున్నారు, వెళ్ళిపోయారు. ఇందులో ఈ సభలో నిన్న జరిగిన కార్యక్రమంలో మన సంగారెడ్డి జిల్లాకు కానీ, మన సంగారెడ్డి నియోజకవర్గానికి కానీ, మన సంగారెడ్డి పట్టణానికి కానీ ఒక్క రూపాయి కూడా సీఎం గారు అనౌన్స్ చేయలేదు. మరి ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా లేక తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమమా ఇది అర్థం కాలేదు. నేను ఒకటే కోరుకుంటున్నా, ఒక నియోజకవర్గానికి కానీ ఒక జిల్లాకు కానీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే తన ఎంబడి పెద్ద ఒక ఫైలే పట్టుకొని వస్తారనుకున్నా. అంటే మన అభివృద్ధి కోసము, పట్టణ అభివృద్ధి కోసము, జిల్లా అభివృద్ధి కోసము తన సొంత నిధులైనా సరే లేదా మంత్రి గారి నిధులైనా సరే స్పెషల్గా తను ఏదైనా డెవలప్మెంట్ కోసము ఒక 50 కోట్లు 100 కోట్ల రూపాయలు ఇస్తారని మేము 1000 కళ్ళతోటి చెవులు పెద్దగా చేసుకొని ముఖ్యమంత్రి గారి ఇంటర్వ్యూను వినడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం, మన జిల్లాకు కేటాయించకపోవడం చాలా విచారకరం. ఈ ఆర్భాటం అంతా ఎందుకు? నిన్న జరిగిన ఆర్భాటంలో మన నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ లబ్ధి కానప్పుడు ఇంత ఖర్చు పెట్టడం ఎందుకు, ఇంత హంగామా చేయడం ఎందుకు? ఇది గమనించాలి. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు కూడా చాలా ఆశతోటి ఉండే నిన్న సభలో కూడా ప్రజల గురించి ఏమైనా చెప్తారేమో అని, వాళ్ళకి ఏమైనా కొత్తగా వరం ఇస్తారేమో అని ఆశతోటి చూసిర్రు. కానీ ఎటువంటి వరాలు వాళ్ళకు లభ్యం కాలేదు. అదేవిధంగా మేము మన సంగారెడ్డి జిల్లాలో మన సంగారెడ్డికి ఆనుకొని ముఖ్యంగా మాంజిరా డ్యామ్ మరమ్మతుల కోసము, దాన్ని రిపేర్ చేయడం కోసము ఉన్న నీటిని మొత్తము వదలడం జరిగింది. ఇప్పుడు సింగూర్ డ్యామ్ నీటిని మొత్తం మరమ్మతు కొరము వదలడం జరిగింది. ఇప్పుడు తాగడానికి కూడా నీళ్ళకి ఇబ్బంది అవుతున్నది. అది మీరు గమనించలేరా? అది మీకు తెలియాలి. ఆ మరమ్మతుల పేరు మీద ఇలా ప్రజలకు తాగునీరు లేకుండా చేసిర్రు. ఆ మరమ్మతులను కమ్సే కమ్ ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట కూడా చెప్పలేరు ఆ సింగూర్ డ్యామ్ గురించి. మరి అది ప్రజలు కూడా గమనించిర్రు, అందరూ కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ఇంకో విషయం, స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి
మా ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ గారికి ఇన్విటేషన్ లేదు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. స్మార్ట్ కార్డును ఇనాగ్రేషన్ చేసే ప్రభుత్వ పథకం ఇది. మీ కాంగ్రెస్ పార్టీ పథకం కాదు, మీ మేనిఫెస్టో కాదు, ఇది ప్రభుత్వ పథకము. ప్రభుత్వ పథకంలోని ఇనాగ్రేషన్కు మా ఎమ్మెల్యే గారిని పిలవకపోవడము అది మీకే మీ 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 మీదనే వదిలేస్తున్నాము. దయచేసి మీరు ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా మీ చేసే పనులను అన్నిటి కూడా వాళ్ళు శ్రద్ధతోటి చూస్తుర్రు. మీరు ఏం చేస్తుర్రో ప్రతి విషయాన్ని గమనిస్తుర్రు. వాళ్ళకు అవకాశం వచ్చిన రోజు తప్పకుండా వాళ్ళు వాళ్ళ ఓటు హక్కుతోటి మీకు తప్పని గుణపాఠం చెప్తారు. ఇంకో విషయం, మేము ముఖ్యంగా దళితులం సప్లాన్ కింద కానీ లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ కింద కానీ దళితులకు ఏమన్నా కార్పొరేషన్ లోన్లు కూడా అనౌన్స్ చేస్తారేమో అని మేము వెయిట్ చేసినాము. అక్కడ కూడా సీఎం గారు ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు. వచ్చిర్రు, హంగామా వేసుకుర్రు, వెళ్ళిపోయారు. అది ఒక సీఎం పర్యటన లాగా అనిపించలేదు, పిక్నిక్ వచ్చినట్టు అనిపించింది. పిక్నిక్ వచ్చిర్రు, అందరూ కలుసుకున్నారు, చుట్టాలు కలుసుకున్నట్టు కలుసుకున్నారు, వెళ్ళిపోయారు తప్ప. కానీ ప్రజలకు ఉపయోగపడే, ప్రజలకు అవసరం పడే, ప్రజలకు అవసరం పడే కార్యక్రమం కానీ పథకాలు కానీ ఎటువంటివి కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయలేదు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు. మీకు తప్పకుండా వాళ్ళు వచ్చే ఎన్నికల్లో వాళ్ళు మీకు తమ ఓటుతోటి మీకు ఇవ్వాల్సిన గిఫ్ట్ వాళ్ళు ఇస్తారు. ఇంకో విషయం ఏంటంటే, హరీష్ రావు గారు అంటే నేను ఆ స్థాయి కాదు కానీ నేను చెప్తున్నా, హరీష్ రావు గారి మీద సీఎం గారు అన్న మాట కొద్దిగా బాధగా అనిపించింది. క్షుద్ర పూజలు చేస్తున్నాడు అని చెప్పేసి, అంటే మీకు అలవాటు ఉంటేనే ఆ మాట మీరు అంటారు. మీకు కూడా అలవాటు ఉన్నదేమో, అందుకోసమే ఆ మాట అన్నట్టున్నారు. కానీ మీరు ఆ మాటను వాపస్ తీసుకోవాలి. మేము సంగారెడ్డి నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మిమ్మల్ని కోరుతున్నాము. మీరు మా హరీష్ రావు గారి మీద అన్న మాటను దయచేసి వాపస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం.